హెలిప్యాడ్కి చెవుడుగుంటలో దిగమని చెప్పి పోలీసులు చెప్తే లేదు మేము అక్కడ దిగమని చెప్పి పర్యటన వాయిదా వేసుకున్నాడు. కానీ ఈరోజు చెవుడుగంటనే ఆఫ్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకో తెలుసా అండి, అక్కడి నుంచంట నలపనేని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళటానికి 8 కిలోమీటర్ల దారి పడుతుంది. ఆ 8 కిలోమీటర్ల దారిని చిన్న రోడ్లు అవడంతో కిక్కిడిసిపోయి జనాలందరూ అబ్బో జగన్మోహన్ రెడ్డికి ఇంతకంటే మించి ఆదరణ లేదు, ఎక్కడ పడితే అక్కడ జనాలు పుంకాలుగా వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి అసలు ఇంత ఆదరణ అంత ఆదరణ, ప్రభుత్వం షేక్ అయిపోయి చంద్రబాబు నాయుడు కూలిపోయి కూటమి ప్రభుత్వం రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి 11 స్థానాల్లో ఉన్నాడికి దాసోహం అనేసి ఆంధ్ర ప్రజల జీవితం అంతా తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టేసి ఎన్ని సరిపోతాయా? 3 కోట్ల బొక్క, ఇంకా అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే పొద్దున్నే పోలీసులు యథావేషాలు వేసిన కొంతమంది అందరినీ ఆల్రెడీ అదుపులో తీసుకున్నారు, కొంతమంది కంట్రోల్ తప్పుతున్నారు. మనం చూసుకుంటే కనుక ఈ సోకోల్డ్ 8 కిలోమీటర్లు ప్రయాణించే ఏరియాలో రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంది. 11:20 అక్కడ మహాకుంభాభిషేకం జరగబోతుంది. రెండోసారి ప్రతిష్ఠ జరిగింది, మహాకుంభాభిషేకం జరగబోతుంది. అక్కడున్న రద్దీని కూడా ఇలా రద్దీలో వేసేసుకుంటాడు, కంగారు పడకండి. మా వాళ్ళే వీళ్ళు కూడా, బయట వాళ్ళేం కాదు. అన్నీ మనయే. ఇంకా ఎక్కడ చూసినా కూడా నీలిమేఘాలు మొత్తం ఈరోజు చుట్టేది నెల్లూరులో. అక్కడున్న భక్తులందరూ భయపడుతున్నారు, ఓర్ నాయనో ఈ జగన్మోహన్ రెడ్డి యాత్ర ఏంటి, మాకున్న ఈ పుణ్య కార్యక్రమాన్ని కూడా సరిగ్గా అవ్వనివ్వడం. అండ్ ఇంకొకటి గుర్తుంచుకోవాలి, ఈ నెల్లే దారిలో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది, మీరు మర్చిపోకండి ఈ విషయంలో. ఇప్పుడు ఈ మహార్యాలీలు తీసుకుంటూ తిరుగుతూ ఉంటాడు, ఇతనికి ప్రాణాల గురించి ఏం ఇక్కడ ఉండదు. దానికి ఎగ్జాంపుల్ కావాలా? మీ అందరికీ సత్తెనపల్లి వెళ్ళినప్పుడు అంబులెన్స్లో వెనకమాల ఒక అతనికి వేరు కూడా ఇవ్వలేని కామన్ సెన్స్ లేని కార్యకర్తలు తిరుగుతూ ఉంటారు వైసీపీలో.